క్యాడ్బరీ చాక్లెట్ తినడం సురక్షితం కాదని రాష్ట్ర ఆరోగ్య ప్రయోగశాల తేల్చింది. ఈ నెల 9న అమీర్పేటలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఓ వ్యక్తి చాక్లెట్ కొన్నారు. అందులో పురుగు దర్శనమిచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు చాక్లెట్పై పరీక్షలు నిర్వహించి తెల్లని పురుగులను గుర్తించారు. ప్రజలు ఈ చాక్లెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. క్యాడ్బరీ చాక్లెట్స్ తినడం సురక్షితం కాదని రాష్ట్ర ఆరోగ్య ప్రయోగశాల తేల్చింది. ఈ నెల 9న అమీర్పేటలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఓ వ్యక్తి చాక్లెట్ కొన్నారు. అందులో పురుగు దర్శనమిచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు చాక్లెట్పై పరీక్షలు నిర్వహించి తెల్లని పురుగులను గుర్తించారు. ప్రజలు ఈ చాక్లెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, క్యాడ్బరీ చాక్లెట్ తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాడ్బరీ చాక్లెట్ తింటే మేజర్ పార్ట్స్ లివర్, అదేవిధంగా ఊపిరితిత్తు ఇలాంటి మేజర్ పార్ట్స్ మీద తీవ్ర ప్రభావం చెబుతుందంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. అసలు ఈ క్యాడ్బరీ చాక్లెట్ తినడం వల్ల ఎందుకు ఇంత అనారోగ్య సమస్యలు వస్తాయి, అసలు ఏమైందని మనం దానికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్కి వెళ్తే మాత్రం అమీర్పేటలోని ఓ యువకుడు ఆ క్యాడ్బరీ చాక్లెట్ కొని తిందామని క్యాడ్బరీ చాక్లెట్ తీసుకున్నాడు. కానీ అతను క్యాడ్బరీ చాక్లెట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం దాంట్లో ఒక చిన్న పురుగు కనిపించింది. వెంటనే అతను షాక్కు గురయ్యాడు. అసలు ఏంది ఇంత క్యాడ్బరీ అనేది చాక్లెట్ అనేది చాలా ఫేమస్ అయింది, దీంట్లో పురుగు రావడం ఏందంటూ కూడా అతను ఒక్కసారిగా షాక్కి గురయ్యి వెంటనే తెలంగాణ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా ఆ పురుగుతో పాటు టోటల్గా కవర్ని తీసుకెళ్ళి ఆ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులకు ఇచ్చాడు. అయితే దాని మీద టోటల్గా కొన్ని రోజుల పాటు కూడా దీనికి సంబంధించిన ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు టోటల్గా దానికి సంబంధించిన టోటల్ నమూనాలను తీసుకుని అసలు ఏంది చాక్లెట్లో పురుగులు ఎందుకు వచ్చినాయి, ఏమైనా ఫాల్ట్ ఉందా ఏందనేది టోటల్గా అక్కడ ఉన్న అధికారులు కొన్ని రోజుల పాటు కూడా టోటల్గా అసలు ఏం జరిగిందని దాని మీద టోటల్గా దర్యాప్తు చేపట్టారు. కానీ దర్యాప్తులో మాత్రం ఆ క్యాడ్బరీ చాక్లెట్ తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి అంటూ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమన్నా సరే ప్రస్తుతం ఈ వార్త విన్న ఆ టోటల్గా అంటే ఈ క్యాడ్బరీ చాక్లెట్ అంటే చిన్నపిల్లలు కూడా కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్కి గురవుతున్నారు. అంటే క్యాడ్బరీ చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తినే ఈ చాక్లెట్ను ఇప్పుడు మాత్రం చాలా అంటే ఈ చాక్లెట్ వార్త విన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురవుతున్న పరిస్థితి అయితే నెలకొని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఇటు తెలంగాణ సేఫ్టీ ఫుడ్ అధికారులు మాత్రం ఈ చాక్లెట్ తినవద్దు అంటూ కూడా ఒక నోటీసులు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏది ఏమైనా మనం వేచి చూడాలి. అంటే ఇప్పుడు ఆ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు అయితే ఒక ఏదైతే క్యాడ్బరీ సంబంధించిన సంస్థ అధికారులు కూడా నోటీసులు పంపించారు. మరి ఆ క్యాడ్బరీ సంస్థ అంటే ఎటువంటి స్పందన అంటే ఎటువంటి రీప్లై ఇచ్చిందో మనం ఖచ్చితంగా వేచి చూడాలని చెప్పి అంటే ఎక్కడైనా చిన్నపాటు పొరపాటు ఏమైనా జరిగిందా లేదంటే టోటల్గా ఈ నిర్లక్ష్యంతో ఇటువంటి సంఘటన జరిగిందనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు మాత్రం క్యాడ్బరీ సంబంధించిన అధికారులకు నోటీసులు అయితే పంపించారు. ఆ నోటీసులకి రిప్లై ఎటువంటి వాళ్ళు రిప్లై ఇస్తారో మనం ఖచ్చితంగా వేచి చూడాలని కూడా చెప్పొచ్చు. శివ, ఓకే సిరాజ్, థ్యాంక్ యూ.